అందరికీ నమస్కారం. 1వ తరగతిలో చేరే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలియజేయనిదేమనగా, మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పుస్తకాల గురించి మీకు చెప్పవలసి ఉన్నది. కావున దయచేసి మీరు ఒక్కసారి వీటిని పరిశీలించి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చాలా, గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలా నిర్ణయం తీసుకోండి. ఇక్కడ మన ప్రభుత్వం సప్లై చేసేటువంటి పుస్తకాలను మీకు చూపిస్తున్నాను. ఇది రెడీనెస్ ప్రోగ్రామ్ సంబంధించింది. 1వ తరగతి పాఠాలకి పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ని ముందుగా నేర్పుతామన్నమాట అండి. ఇది జూన్, జూలై నెలాఖరుల వరకు 2 నెలల పాటు ఇది జరుగుతుంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ సిలబస్ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రతి అంశము పిల్లలకు సంబంధించిన అన్ని అంశాలు, తెలుగు ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమి పరిచయం చేయాలి, అలాగే గణితంలో ఏం పరిచయం చేయాలి అనేటువంటి అంశాలు పిల్లలకి 1వ తరగతి రావడానికి ముందే ఏ అంశాలు రావాలి అని నేర్పే అంశాలు ఇక్కడ తెలుగు మీడియంలోనూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. అలా ప్రతి టెక్స్ట్ బుక్ కూడా అలాగే ఉంటుంది. ఇది క్లాస్ 1 రెడీనెస్ ప్రోగ్రామ్. ఇది 40 రోజుల పాటు ఉంటుంది. దీని తర్వాత టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ఇందులోనే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటుంది. ఇది సెమిస్టర్ 1. అలాగే వర్క్ బుక్ ఉంటుంది. ఇది సెమిస్టర్ 1 వర్క్ బుక్. ఇందులో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటుంది. ఇందులో టెక్స్ట్ బుక్లో చెప్పినటువంటి అంశాలకి అనుబంధంగా ఇందులో సాధనా పత్రాలు ఉంటాయన్నమాట. యాక్టివిటీస్ ఇందులో చేయాలి. ఉదాహరణకి ఇందులో ఒక పాఠం చూసినట్లయితే ఒక గేయము, వాటికి సంబంధించి చిత్రాలు, చిత్రం గురించి మాట్లాడడము, వాటి పేర్లు తెలుసుకోవడము, చిత్రానికి రంగులు వేయడము, ఏమి నేర్చుకున్నామో తెలుసుకోవడము. ముఖ్యంగా ప్రతి పాఠంలో పిల్లలు ఈ 5 రకాల డొమైన్స్ అంటే 5 రకాల అభివృద్ధిని ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకున్నారా లేదా అనేటువంటి అంశాలని చూస్తారనమాట. అలాగే ఇంగ్లీష్, అలాగే ఫనటిక్ సౌండ్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పడం ఎలాగా, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, అలాగే ఈజీగా నెంబర్స్, కూడికలు, తీసివేతలు, ఇవన్నీ కూడా సెమిస్టర్ 1లో ఉన్నటువంటి అంశాలు. దీనికి అనుబంధంగా ఇంటి దగ్గర చేయవలసినటువంటి వర్క్ బుక్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి అక్టోబర్ వరకు ఉన్నటువంటి సిలబస్ సెమిస్టర్ 1గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత సెమిస్టర్ 2 అనేటువంటి పుస్తకం మనకి ఇస్తారు. తర్వాత ముఖ్యంగా మీ పిల్లలు చేరాలి అనుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్నటువంటి అంశాలను ఒక్కసారి చూడండి. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం మన స్కూల్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్నవి సంసిద్ధత పుస్తకం 1, టెక్స్ట్ బుక్స్ 2 సెమిస్టర్లు, వర్క్ బుక్స్ 2 సెమిస్టర్లు, పిక్టోరియల్ డిక్షనరీ 1, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ క్లాత్స్ 3 జతలు, షూస్ 1 జత, సాక్స్ 2 జతలు, బెల్ట్ 1 జత. అలాగే ప్రతి తరగతికి ఒక టీచరు, విశాలమైన తరగతి గదులు, 4 ఫ్యాన్స్, 4 లైట్స్తో విశాలమైన తరగతి గదులు ఉంటాయి. కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు, లైబ్రరీ బుక్స్, ఆట వస్తువులు, అభ్యాస సామాగ్రితో బోధన, హోలిస్టిక్ ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు, ఆన్లైన్ లీప్ యాప్ ద్వారా హోంవర్క్ ఏర్పాటు, రోజుకో రకంతో శుచిగా వేడిగా శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు, బాలులకు బాలికలకు విడిగా టాయిలెట్స్, ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీళ్లు, హ్యాండ్ వాష్ సదుపాయము, ఆయా సదుపాయం కూడా ఉన్నది. మరియు తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు. మన పిల్లల భవిష్యత్తు కొరకు మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. గమనిక: జూన్ 6, 2026 శనివారం లోపు మీ పిల్లలను అడ్మిట్ చేయడం మంచిది. ఎందుకంటే ముందుగా నమోదైనటువంటి పిల్లలకు మాత్రమే పుస్తకాలు వెంటనే ఇవ్వబడతాయి, తర్వాత లేట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రైవేట్ స్కూల్లో చేర్చి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని మనవి. మీరు అడ్మిషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు దయచేసి సంప్రదించండి. అలాగే వాట్సాప్ ద్వారా నెంబర్కి తల్లి ఆధార్, తండ్రి ఆధార్, అబ్బాయి అమ్మాయి ఆధార్ కార్డులను సెండ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, గవర్నమెంట్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కావున దయచేసి వెంటనే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులని చేర్చి పిల్లల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము.